హలో అండి, అందరికీ నా పేరు చందన. సో ఈరోజు మన మినీ బ్లాగ్ వచ్చేసి ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ విత్ బగారా రైస్ ఇన్ తెలంగాణ ఫేమస్ అండి ఇది. సో ఎక్కువ డిస్కషన్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఏం లేదండి, ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం సాజీరా, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అండ్ ఒక బిర్యానీ ఆకు వేసుకొని బాగా గోలిన తర్వాత కొంచెంగా వెల్లిపాయలు వేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి. అది మగ్గిన తర్వాత లైట్గా ఇంగువ వేసుకోవాలి. నేను MTR ఇంగువ వాడుతున్నాను. అండ్ ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్, మీరు ఎన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటారో దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నా, అందుకే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నా. అంతేనండి. బియ్యం వేసే ముందే వాటర్లో సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి చూసుకోండి. తర్వాత మన చప్పగా బాగుండదు, అలా ఎక్కువైనా బాగోదు కదా, అందుకనేసి ఉప్పు చూసుకున్న తర్వాత సరిపోకపోతే వేసుకోండి. ఉప్పు ఎక్కువ ఉంటే లైట్గా కొంచెం వాటర్ కలిపేయండి. తర్వాత మనం రైస్ వేసుకున్నాక కలుపుతూ ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు. 15 minutes దాకా కలుపుకుంటే అన్నం అంతా అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో రైస్ పొడి పొడిగా. అంతేనండి బిర్యానీ బగారా. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్లోకి వెళ్దాం. ఏం లేదండి, నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్లోకి ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ తీసుకున్నాను. కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం, అలాగే 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, దాంతోపాటు 2-3 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్న. అలాగే ఇది గరం మసాలా. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. దాన్ని బాగా వేయించిన తర్వాత మొత్తం అదన్నీ వేసుకున్న తర్వాత దాని చికెన్ని మొత్తం బాగా కలుపుకోవాలి, లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని. ఇప్పుడు మీరు చికెన్కి మొత్తం మనం వేసుకున్న ఉప్పు కారాలు అన్నీ పట్టి వరకు మిక్స్ చేయాలి. ఇప్పుడు చికెన్ పీస్ కనిపిస్తుంది కదా మీకు, అలా ఉండాలి. కలుపుకున్న తర్వాత గిన్నె పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలో లైట్గా ఆయిల్ వేసుకున్నాక కొంచెంగా ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత పసుపు వేసి దాన్ని బాగా గోలివ్వండి. గోలిచ్చిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేయండి, ఎందుకంటే మనం ఇంతసేపు చికెన్లో కలిపేటప్పుడు వేసుకున్నాం కాబట్టి. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏదైతే చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. అప్పుడు మిక్స్ చేసుకున్నప్పుడు అందులో చికెన్ ఉడుకుతున్నప్పుడు అనేది ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా, దాని తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక మూతకు 15 minutes దాకా పెట్టండి. దాని తర్వాత తీసి చూడండి, గిన్నె మొత్తం మనం వేసిన ఆయిల్ కన్నా ఎక్కువ ఆయిల్ వచ్చింది అంటే మీరు ఒక పీస్ పట్టుకొని చూడండి, అది పీస్ ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. ఉడికింది అనుకోండి, మీకు ఫ్రైగా కావాలి అనుకుంటే దాన్ని అలానే వదిలేయచ్చు. లేదు కొంచెం జ్యూసీ కావాలి అని అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి, అంతే. మాకు ఇక్కడ జ్యూసీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేస్తున్నా. కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయి, తర్వాత ఉడికినప్పుడు నార్మల్ అయిపోతాయి అనిపించేసి నేను కూడా వదిలేసాను. ఒక 15 minutes అట్లనే ఉడికించాము. చూసారు కదా పొగలు ఎలా వస్తున్నాయో, పొగలతో పాటు టేస్ట్ కూడా అలానే ఉంది అండ్ స్మెల్ కూడా. ఇంతేనండి, ఈజీ అండ్ చికెన్ కర్రీ రెడీ. మీరు రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లీ మై చందన యూట్యూబ్ ఛానల్.